ప్రియమైన వారలారా, ఈ దినాన మీతో పాటు దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రియులైన మీ అందరికీ ప్రభువునందు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం పరలోకం నరకం నిజంగా ఉన్నాయా? ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ పిల్లలకు పరలోకం నరకం నిజంగా ఉన్నాయని విజ్ఞానంతో కూడిన ఒక అంశాన్ని చెప్పుచుండగా సహాయం చేయండి. వినబోయే మీ పిల్లలు చెప్పబోయే మీ మాటల్ని అర్థం చేసుకునగలటకు కృప చూపండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, పరలోకం నరకం నిజంగా ఉన్నాయా? పరలోకం నరకం అనే మాటల్ని విననివారు ఉండరు. పరలోకం నరకం అనేవి చావు తర్వాత ప్రతి మనిషి ఏదో ఒక లోకానికి వెళ్ళవలసిన లోకాలవి. ఈ లోకంలో మనం పుట్టాలి అని అనుకోకపోయినా ఈ లోకంలో మనం పుట్టాం అన్నది నిజం. అలాగే పరలోకం నరకం అనేవి చావు తర్వాత ఏదో ఒక లోకానికి వెళ్ళిపోవలసిన వారు అన్నది కూడా అంతే నిజం. ఇంత అవసరమైన ఈ లోకాల కొరకు మనిషి ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నాడో మీకు వేరే చెప్పక్కర్లేదు. ఎంతోమంది వీటి కోసం బోధిస్తున్నా దీన్ని పట్టించుకునే వారిని మనం వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, వీటి కోసం ఆలోచించేవారిని. అయితే మనం చావు తర్వాత వెళ్ళబోయే ఈ లోకాలు మరి నిజంగా ఉన్నాయా అనేదాన్ని మనం ఆలోచిద్దాం. వీటి గురించి మనం చెప్పేటప్పుడు చాలామంది లేవు అని అంటుంటారు. ఒక విషయాన్ని మనం ఆలోచించాలి. లేవు అని వాళ్ళు ఎలా అనగలుగుతున్నారు? ఎందుకంటే లేవు అని అనడం వెర్రితనమేనండి. నేను ఇప్పుడు ఈ భూమి మీద అమెరికా దేశానికి వెళ్ళొచ్చి అమెరికా ఉందని చెప్పాను. నేను అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ లాంటి దేశాలు, ప్రపంచంలో ఇలాంటి దేశాలు ఉన్నాయని నేను మీకు చెప్పాను. చెప్పినప్పుడు లేవు అని అనడం ఎంతవరకు సమంజసం మీరు ఆలోచించాలి. లేవు అన్నప్పుడు ఆ వ్యక్తి ఆ ఉన్నవో లేవో చూసి చెప్పాలి తప్ప చూడకుండా, చూడలేనప్పుడు లేవు అనడం ఎంతవరకు సమంజసం. అలాగే పరలోకం నరకం నిజంగా ఉన్నాయి అని మనం చెప్తున్నప్పుడు లేవు అనడం అవివేకమే. ఇది లేవను ఆ వ్యక్తి అంటున్నాడని అంటే చూసి చెప్పాలి. చూడలేనప్పుడు ఉన్నవో లేవో అని సైలెంట్గా ఉండాలి. ఇలా అయితే మీకు అనిపించవచ్చు, మరి మీరేమైనా చూసారా, మరి మీరు ఎలా చెబుతున్నారు అని మీరు అనొచ్చు. నేను చూడలేదు. ఇకపోతే మరి మీరు చూపించగలరా అని మీరు అనొచ్చు. చూసారా, చూపించగలరా అనే ప్రశ్నలు హేతుబద్ధమైనవి కావు. ఏంటి ఇంత వాదన చేస్తున్నారు మీరు అని మీరు అనుకోవచ్చు. దైవ సంబంధమైన తత్వానికి సంబంధించి ఏ విషయానైనా మనం ఆలోచించాలని అంటే తర్కం అనేది తప్పనిసరి. అందుకనే అపోస్తులైన పౌలు తను ప్రకటించే జ్ఞానాన్ని ఒప్పించడానికి తర్కించినట్టుగా మనం విరివిరిగా బైబిల్లో చూడగలం. అపోస్తుల కార్యాల్లో ఆయా సందర్భాల్లో పౌలు తను ప్రకటించే యేసే క్రీస్తు ఉన్నాడని తర్కించి లేఖనాల ద్వారా దృఢపరిచినట్టుగా మనం చూడగలం. అయితే చూపించగలరా, మరి మీరు చూసారా అని అంటే నేను చూడలేదు, నేను చూడలేను. అమెరికా కొలంబస్ కనిపెట్టాడు కాబట్టి అమెరికా ఉందని చెప్పారు. అలాగే ఏ మనిషి వాటిని చూడలేడు చెప్పడానికి, ఉన్నాయని చెప్పడానికి. ఏ శాస్త్రవేత్త వాటిని కనిపెట్టలేడు, చూడలేడు కాబట్టి చెప్పలేడు. అయితే చూసినవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు. ఆయన మాటలు మరి మనం నమ్మాలని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా నమ్మి తీరాలి. యేసుక్రీస్తు అంటే ఏదో సామాన్యమైన వ్యక్తిగా మీరు అనుకుని ఉండొచ్చు ఇంతకాలం, కానీ ఆయన ప్రపంచం చేత శకపురుషునిగా గుర్తింపబడిన వ్యక్తి, యుగపురుషునిగా కీర్తింపబడుతున్న వ్యక్తి. ఈరోజు మనం తేదీలు వేసుకుంటున్నాం. 2013 సంవత్సరాలను మనం చెప్పుకుంటున్నాం. ఏంటని మనం ఆలోచిస్తే ఇవి యేసుక్రీస్తు పుట్టిన తర్వాత వచ్చిన తేదీలు ఇవి. ప్రపంచం ఆయన్ని శకపురుషునిగా గుర్తించి చరిత్ర 2 భాగాలుగా విభాగించి ఆయన తర్వాత కాలాన్ని ఆయన శకంగా గుర్తించి లెక్కిస్తున్న తేదీలే ఇవి. అంటే ప్రపంచం చేత శకపురుషునిగా గుర్తింపబడిన వ్యక్తి చెప్పిన మాటలు మరి నమ్మాలో నమ్మకూడదో మీరు ఆలోచించండి. ఖచ్చితంగా నమ్మి తీరాలి.
ఈనాడు ఈ దేశం జాతిపిత అని మహాత్మా అని ఎవరినైతే కీర్తిస్తుందో ఆయన ఒక మాట అన్నాడండి. ఆయన గురించి ప్రపంచం చెప్తుంటుంది, ముఖ్యంగా మన దేశం గొప్పగా చెప్తుంది. ఏంటంటే నిన్ను కుడి చెంప మీద కొట్టువాడిని తట్టు ఎడమ చెంప తిప్పమని. ఇది గాంధీజీ అన్నాడని వాళ్ళు అంటారు, కానీ గాంధీజీ అనకముందే బైబిల్లో యేసుక్రీస్తు అన్నట్టుగా మనం చూడగలం. 2000 సంవత్సరాల క్రితం, సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుస్వామి తన ప్రారంభ పలుకుల్లో నిన్ను కుడి చెంప మీద కొట్టువాని తట్టు ఎడమ చెంప కూడా తిప్పమని యేసుస్వామి మాట్లాడడం మనకు తెలుసు. అలాగే గాంధీ గారు భారత్లో ఇంగ్లాండ్లో చదువుకున్నప్పుడు అతనికి బైబిల్ దొరికినప్పుడు ఆ బైబిల్లో ఈ మాట అతన్ని ఆకట్టుకుందని మనం చెప్పొచ్చు. కనుకనే అతను ఈ దేశానికి స్వతంత్రం తేవడానికి అహింసా మార్గాన్ని ఎన్నుకుని ఈ దేశానికి స్వతంత్ర తేవడంలో ప్రముఖ పాత్ర వహించాడని మనం చెప్పొచ్చు. ఈ దేశానికి జాతిపిత మహాత్మా అని మనం చెప్పుకుంటున్న గాంధీజీ గారికి ఆదర్శమైన వాడు యేసుక్రీస్తు. గాంధీజీ గారు ఆయన మాటలను ఉపయోగించుకుని స్వతంత్రాన్ని సాధించి పెట్టాడని ఈ దేశానికి మనం చెప్పొచ్చు. ఇంత మహనీయుడు చెప్పిన మాటలు మనం నమ్మకపోతే ఏమైపోతాం మీరు ఆలోచించండి. ఒకవేళ అవి నిజమైతే మరి నష్టపోయేది మనం ఏ సంపదో కాదండి. భూమి మీద ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత, భూమి మీద మన కాలాన్ని మనం ముగించుకున్న తర్వాత శాశ్వత కాలం ఉండవలసిన లోకాల గురించి మరి ఏ లోకానికి వెళ్ళాలనేది మనం ఆలోచించకపోతే చాలా నష్టపోతాం ప్రియులారా. అందుకనే మీకు ఈ అంశాన్ని నేను చెప్పాలని సంకల్పించాను. ఇకపోతే యేసుప్రభు వారు సామాన్యమైన వాడు కాదండి. వాళ్ళ జీవితంలో వాళ్ళ పేరు కోసం వాళ్ళు పనిచేశారు, కానీ యేసుప్రభు వారు అయితే మన రక్షణ కోసం ఆయన ఎంతటి త్యాగాన్ని చేశాడో మీకు తెలుసు. ఆయన ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బోరీలు ఉన్నాయి, అయితే మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి చోటు లేదు అని అన్నాడు. అంటే ఎంత నిస్వార్థపూరితమైన జీవితాన్ని ఆయన గడిపాడో, మన కొరకు ఎలాంటి త్యాగాన్ని ఆయన చేశాడో మనకు తెలుసు. అటువంటి క్యారెక్టర్ కలిగిన యేసుక్రీస్తు మాటలు మనం నమ్మకపోతే ఎవరో మాటలు నమ్మాలి మీరు ఆలోచించండి. అమ్మ నాయన ఇతను నీ తండ్రి కాబట్టి ఇతన్ని డాడీ అని పిలవమని అమ్మ చెప్పినప్పుడు మనం ఏ ఆలోచించకుండా మనం పిలుస్తాం. మరి శకపురుషుడైన నిస్వార్థపరుడైన మన కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడిన మహనీయుడు యేసుక్రీస్తు, ఆయన క్యారెక్టర్ మీరు ఆలోచించండి. ఆయన చెప్పిన మాటలు నమ్మకపోతే మరి కోల్పోయేది మనం మహాలోకాల్ని, విలువైన జీవితాన్ని, అంతలేని జీవితాన్ని దుఃఖంగా మార్చుకునే మూర్ఖులు అయిపోతాం మనం. కాబట్టి ఆ విషయాలు మనం ఆలోచిద్దాం. చూపించగలరా అనే ప్రశ్న సరైనది కాదు, చూపించడం సాధ్యపడదు. ఇప్పుడు శాస్త్రం సాధించిన అభివృద్ధిని ఉపయోగించుకుని మనం అంతరిక్ష నౌకలో ప్రయాణిస్తే మనం సూర్యుని చేరుకోవడానికి ఇంచుమించు 27 సంవత్సరాలు పడుతుంది. అదే సూర్యకాంతి ఈ భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. అంటే కాంతి ఈ భూమిని చేరడానికి, సూర్యకాంతి ఈ భూమిని చేరడానికి 8 నిమిషాలు పట్టే దూరాన్ని మనం ఇప్పుడున్న అత్యధిక టెక్నాలజీని ఉపయోగించుకుని అంతరిక్ష నౌక ద్వారా మన అంతరిక్షంలో ప్రయాణించి సూర్యుని చేరుకోవాలంటే 27 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇంచుమించు మన జీవితంలో సగకాలం. అలాగే సౌర కుటుంబాన్ని దాటి ఆండ్రోమేడా అనే నక్షత్ర మండలం దగ్గరికి వెళ్ళడానికి ఇంచుమించు 500 సంవత్సరాలు పడుతుంది. తర్వాత హైడ్రస్ సెంటరస్ అనే నక్షత్ర మండలం ఉంది. ఇలా మనం ఈ లోకాన్ని, ఈ నక్షత్రాలని, ఈ నక్షత్ర మండలాలన్నిటినీ దాటుకుని ఈ లోకపు అంచు దాటగలిగితే వచ్చేవే ఆ మహాలోకాలు, పరలోకం, నరకం అనేవి. మరి అంతకాలం ప్రయాణించడానికి మన ఆయుష్ సరిపోదు, మన టెక్నాలజీ సరిపోదు. కాబట్టి చూపించగలరా అనే ప్రశ్న సరైనది కాదు. ఇకపోతే చూసి వచ్చిన వారి మాటలు మనం ఖచ్చితంగా నమ్మాలి. అలా చూసి వచ్చిన వాడే యేసుక్రీస్తు. ఆయన అన్న మాటల్లో ఒక మాట మీరు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండే మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కినిపోయిన వాడెవడను లేడు. పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా
పరలోకములో ఉండు మనుష్య కుమారుడే. అంటే పరలోకములో నుండి దిగి వచ్చినవాడు యేసుక్రీస్తు. అక్కడ ఉన్న ఆయన మన కొరకు దిగి వచ్చినవాడు తప్ప, ఆయన తప్ప వేరెవరు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఎక్కిపోయిన వాడు ఎవడను లేడు. అంటే పరలోకంలో ఉండి దిగి వచ్చిన వాడైన యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు పరలోకం చూడలేదు. అంటే ఇంకెవరు పరలోకం ఉందని చూసి సాక్ష్యం చెప్పడానికి సరిపోరు. అంటే పరలోకంలో ఉండి పరలోకంలో నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనం నమ్మాలి, ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎవడో అమెరికా వెళ్ళొచ్చి అమెరికా చాలా బాగుందని చెప్తే మనం నమ్మవా? అలాగే ఎవడో సింగపూర్ వెళ్ళొచ్చి సింగపూర్ చాలా బాగుంటుంది, అక్కడ రోడ్లు ఎంత బాగుంటాయి అని చెబితే మనం నమ్ముతామా? నమ్మవా? నమ్ముతాం. మరి అలా ఒక మనిషి మాటే మనం నమ్మగలిగినప్పుడు సర్వలోకాన్ని రక్షించడానికి, సర్వలోకాన్ని మహాలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చిన మహనీయుడైన యేసుక్రీస్తు మాట మీరు నమ్మరా? మీరు ఆలోచించండి. నమ్మాలి, ఖచ్చితంగా నమ్మి తీరాలి. మీరు అనుకోవచ్చు మీకేదో మత పిచ్చి పట్టుకుంది కనుక మీరు యేసుక్రీస్తు మాటలు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. మీరు ఏవో రాయబడిన మాటలు చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఇవి శిలాశాసనాలు లాంటివి, మహాజ్ఞానం. లోకంలో ఏ వ్యక్తి దీనిని తప్పుపట్టలేడు. ఆనాడు పౌలు ప్రకటించేటప్పుడు జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను అని అన్నాడు. అంటే దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చేసి ఉన్నాడు అని అన్నాడు. అంటే ఈ జ్ఞానాన్ని పట్టుకున్నవాడు ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనముగా చేయగలడు. మత పిచ్చి వీళ్ళకి పట్టుకుని ఇలా యేసుక్రీస్తు మాటలంటూ ప్రకటిస్తున్నారని మీరు అనుకోవచ్చు. నిజంగా ప్రకటిస్తే ఆయన మాటలే ప్రకటించాలి. ఆయన మాటలు ఎప్పటికీ సత్యమే. ఆయన మాటలు ఎప్పటికీ సత్యమే. బైబిల్లో రాయబడిన మాటలు మనం ఎంత శిలాశాసనాల వంటివో, అవి ఎంత నిరూపణలతో కూడినవో మనం ఒక మాట ఆలోచిద్దాం. ఈ దేశ ఖగోళ శాస్త్రవేత్తల్లో ఒకడు ఆర్యభట్ట. అతను పాటలీపుత్ర నివాసి. ఆయన తొలి ఖగోళ శాస్త్రవేత్తల్లో ఒకడు. ఆయన క్రీస్తు శకం 450-500 సంవత్సరాల కాలంలో ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏంటని మనం ఆలోచిస్తే నక్షత్రాలు కదలవు అని చెప్పాడు. భూమి కదులుతుంది కాబట్టి మనకి నక్షత్రాలు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పాడు. ప్రపంచం అంతా అదే నమ్మింది. కానీ బైబిల్లో యేసుక్రీస్తు పుట్టినప్పుడే జ్ఞానులకు నక్షత్రం త్రావ చూపినట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే నక్షత్రాలు కదులుతాయని బైబిల్ అంతా ఘోషిస్తుంది. అయితే మరి ఇది ఆర్యభట్టకు తెలీదా? తెలిసినా పట్టించుకోలేదు అని మనం చెప్పచ్చు. అయితే 1650 సంవత్సర కాలంలో ఇంగ్లాండ్లో పుట్టిన ఒక శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ, అతను ఏం చేశాడంటే నక్షత్రాలపై పరిశోధనలు జరిపి 75 సంవత్సరాలకు ఒకసారి మన భూకక్షకు అతి చేరువలో ఒక నక్షత్రం వస్తుందని అతను లెక్కలు కట్టి ఆ నక్షత్రాన్ని అతను హబుల్ టెలిస్కోప్ను ఉపయోగించి శాస్త్ర ప్రపంచానికి చూపించాడు. అక్కడ నుండి అందరూ నక్షత్రాలు కదులుతాయని నమ్మారు. ఒకప్పుడు కదలవని నమ్మిన శాస్త్ర ప్రపంచం ఎడ్మండ్ హేలీ కదులుతాయని చెప్పినప్పుడు మరలా కదులుతాయని నమ్మింది. బైబిల్ మాత్రం కదులుతాయని ఎప్పుడో యోబు గ్రంథంలో చెప్పడం చూస్తాం మనం. అలాగే యేసుక్రీస్తు పుట్టుకలో నక్షత్రం త్రావ చూపించినట్టుగా మనం చూడగలం. బైబిల్ మాటలు అనేవి ఎప్పుడు మార్చబడనవి, ఎప్పటికీ అవి సత్యం. శాస్త్రవేత్తలు చెప్పేవనేవి నిలకడలేని మాటలు అవి. తొలి నాళ్ళలో శాస్త్రవేత్తలు ఏం చెప్పేవారు అంటే భూమి బల్లపరుపుగా ఉందని చెప్పేవారు. కానీ తర్వాత భూమి గోళాకారంగా ఉందని చెబుతున్నారు. అంటే పాఠాల మరలా రాసుకున్నారు. అలాగే ప్లూటో ఒకప్పుడు గ్రహం అన్నారు, తర్వాత ఇప్పుడు గ్రహం కాదంటున్నారు. అంటే శాస్త్రవేత్తలు తరానికో మాట మారుస్తున్నారు. వాళ్ళ జ్ఞానం పడుతూ లేచే పసిపిల్లల జ్ఞానం లాంటిది. మరి అలాంటి జ్ఞానాన్ని ఈనాడు పాఠశాలలో సిలబస్గా చేర్చి బోధిస్తున్నారు. ఎంతోమంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు, బోధిస్తున్నారు వాటిని. అంటే లోక జ్ఞానాన్ని, వెర్రితనాన్ని ఒకప్పుడు మరొకలా చెప్పే శాస్త్రవేత్తలు చెప్పిన విషయాల్ని పిల్లలకు పాఠ్యాంశాలుగా బోధిస్తున్నప్పుడు
మరి వాస్తవమైన ఎప్పటికీ మారని నిజాలైన మరి బైబిల్ ప్రకటించడం అనేది మంచి విషయం. అది నాకు గర్వకారణం. ఎప్పుడు మార్పు లేనిదే. ఏ విషయంలో బైబిల్ ఒకప్పుడు ఒకలా అని మరొకప్పుడు మరొకలా ఉందని మీరు చెప్పగలరా? చెప్పలేరు. అంత గొప్పది మన చేతుల్లో ఉన్న బైబిల్. కాబట్టి నమ్మితే మనం బైబిల్ మాటలనే నమ్మాలి. కొంతమంది అంటుంటారు ఏంటంటే పరలోకం నరకం ఇక్కడే ఉన్నాయి, ఎక్కడో లేవు. ఎందుకంటే ఇక్కడ మనం అనుభవించే సుఖమే పరలోకం, ఇక్కడ మనం అనుభవించే కష్టమే ఇబ్బందులే నరకం అని చెప్తుంటుంటారు. ఇది తప్పు. సుఖ దుఃఖాలు అనేవి ఈ భూమి మీద ఒకటి తర్వాత ఒకటి వస్తుంటాయి. ఈ బ్రతుకు బండికి అవి చక్రాలు లాంటివి వచ్చిపోతుంటాయి. కానీ చావుతోటే రెండు విడిపోవాలి. ఇక్కడ సుఖం ఎలా ఉంటుందో నువ్వు అనుభవించడానికి దేవుడు సుఖాన్ని ఇచ్చాడు. అలాగే ఇక్కడ దుఃఖం ఎలా ఉంటుందో నీకు అనుభవించడానికి ఇచ్చాడు. సుఖం పరలోకంలో ఉంటుంది, అలాగే దుఃఖం నరకంలో ఉంటుందని నీకు చెప్పడానికి దేవుడు ఇక్కడ సుఖ దుఃఖాలని ఇచ్చాడు, నీ జీవితంలో పెట్టాడు. ఇవి చావు తర్వాత విడిపోతాయి. ఏదో ఒకటి నీ జీవితంలో సుఖమా దుఃఖమా ఇందులో ఏదో ఒకటి నీ జీవితానికి శాశ్వతం కాబోతుంది. కాబట్టి మనం బ్రతుకుండగానే ఇవి నిజాలా కాదా అన్నది మనం ఆలోచించాలి. ఇలా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు మాటలను బట్టి పరలోకం నరకం నిజంగా ఉన్నాయి. నమ్మాలి. నమ్మేవాడే వివేకి. కొన్ని శాస్త్రపరమైన నిజాలని మనం ఉటంకించి ముందుకు వెళ్దాం. 1996 10వ నెల 16వ తేదీన ఈనాడులో ఆకాశగంగ అనే శీర్షికన మరలా 1998 25 4వ నెలలో 1998లో ఈనాడులో జ్ఞాననేత్రం పేరట అంతరిక్షంలో నీటి ఆవిరి అంటే 1996లో ఆకాశగంగ అని, అలాగే 1998లో అంతరిక్షంలో నీటి ఆవిరి అనే శీర్షికన జ్ఞాననేత్రం అనే కాలంలో ఈనాడు వారు ప్రచురించారు. ఏంటి అని అంటే నాసా ఈసా అనే అంతరిక్ష పరిశోధన సంస్థలు టెలిస్కోప్తో చేసిన పరిశోధనల ఫలితాలని వాళ్ళు ప్రకటించారు, వెలువరించారు. ఏమని? అంతరిక్షంలో నీటి ఆవిరని. ఏం చెప్పారు ఈ శాస్త్రవేత్తలు మనం ఆలోచిస్తే? నక్షత్రాలకు ఆవల అపారమైన జలరాశుల ఉనికిని గుర్తించామన్నారు శాస్త్రవేత్తలు. ఈ నక్షత్రాలకు ఆవల అపారమైన జలరాశులు ఉన్నాయి, దాన్నే ఆకాశగంగని అంతరిక్షంలో నీటి ఆవిరని వాళ్ళు చెప్పారు. భూమి మీద నీటి అవసరతలు తీరడానికి అక్కడ నీరుని ఇక్కడ తీసుకొస్తే నీటి సమస్యలన్నీ తీరిపోతాయని వాళ్ళు చమత్కారంగా మాట్లాడారు. అయితే మరి వీళ్ళు ఎప్పుడు చెప్పారంటే 1998, 96 సంవత్సరాల్లో. అయితే బైబిల్ ఎప్పుడు చెప్పిందో మీరు ఆలోచించండి. కీర్తన గ్రంథం 148వ కీర్తన 4వ వచనం మనం చూస్తే ఆకాశము పైనున్న జలములారా అని ఆ జలరాశుల గురించి బైబిల్లో ప్రస్తావించినట్టుగా మనం చూడగలం. కీర్తన గ్రంథం 148వ కీర్తన 4వ వచనం ఆకాశం అనగా అంతరిక్షం పైనున్న జలములారా అని సంబోధించాడు. అని అంటే ఆకాశం పైన జలాలు ఉన్నవని బైబిల్ ఏనాడో చెప్పింది, అనగా కీర్తన గ్రంథంలో చెప్పింది. అనగా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం చెప్పబడింది మాట. అనగా నేటికి సుమారు 3000 సంవత్సరాల క్రితం బైబిల్ చెప్పింది. కాబట్టి నమ్మాలా వద్దా మీరు ఆలోచించండి. ఖచ్చితంగా బైబిల్ మాటని నమ్మాలి. ఈ ఆకాశం కోసం, ఈ లోకం కోసం, ఈ లోకానికి సరిహద్దు జలములని బైబిల్ చెప్పింది. 1998లో 1996లో నాసా ఈసా శాస్త్రవేత్తలు చెప్పారు ఈ ఆకాశానికి సరిహద్దు జలాలని, ఈ ఆకాశానికి ఆవల అపారమైన జలరాశులు ఉన్నాయి. కానీ బైబిల్ ఏనాడో చెప్పిందండి. ప్రారంభ గ్రంథమైన ఆదికాండాన్ని మనం ఆలోచిస్తే మొదటి అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. అంటే ఆ జలములు ఈ జలములను వేరుపరచును గాకని పలగ్గా దేవుడు ఆ జలముల మధ్యన ఒక విశాలం కలగాలని అనుకున్నాడు. జలముల మధ్యన ఒక విశాలం కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరచునుగా కానీ పలికెను. దేవుడు ఆ విశాలం చేసి విశాలం క్రింది జలములు విశాలం మీది జలములు వేరుపరపుగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునికి ఆకాశమని పేరు పెట్టును. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆకాశం అనగా విశాలము, విశాలం అనగా జలముల మధ్య ఒక విశాలం, జలముల మధ్య ఉన్న విశాలానికి దేవుడు ఆకాశమని పేరు పెట్టాడు. ఇది ఈ లోకానికి సంబంధించింది. ఆ విశాలంలో ఆ ఆకాశంలో దేవుడు ఆరణ్యాలను చేసినట్టుగా, సూర్య చంద్రులను చేసినట్టుగా, అలాగే నక్షత్రాలను చేసినట్టుగా మనం చూడగలం. అవి ఈ లోకానికి సంబంధించినవి, ఈ భూలోకానికి సంబంధించిన ఆకాశం
దాని గురించి మాట్లాడుతున్నాడు. విశాలానికి, జలముల మధ్య ఉన్న విశాలానికి దేవుడు ఆకాశమని పేరు పెట్టాడు. ఇలా మనం ఆలోచిస్తే మరి ఇలాంటి ఆకాశాలు ఎన్ని ఉన్నాయని మనం ఆలోచిస్తే 3 ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. అయితే వాటి గురించి దేవుడు చెప్పాడా? చెప్పాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం. పైన ఆకాశం అందే కానీ అంటే ఏముందంటున్నాడు? పైన ఆకాశం ఉందంటున్నాడు, క్రింద భూమి అందే కానీ అని మనం ముందు చెప్పుకున్నట్టుగా ఆదికాండం 1వ అధ్యాయం 7-8 వచనాల్లో దేవుడు చేసిన ఆకాశం అనేది ఈ లోకానికి సంబంధించింది. పైన ఆకాశం అందే కానీ అంటే పైన ఆకాశం అంటే క్రింద ఆకాశం ఉందన్నమాట. క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ అన్నాడు. దేని రూపం చేసుకోకూడదని అంటున్నాడు. భూమి క్రింద నీళ్ళు ఏంటి అంటే భూమి క్రింద ఉన్న నీళ్ల తర్వాత మరో లోకం ఉంది, మరో ఆకాశం ఉంది, దానికోసం చెప్తున్నాడు. ఇలా 3 ఆకాశాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు ఇదే మాటను అక్కడ ఎలా చెప్తున్నాడో చూడండి మీరు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ అని నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో ఉన్న మాటని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10లో ఎలా చెప్తున్నాడో మీరు చూడండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలోని కానీ ప్రతి వాని మోకాలు, అక్కడైతే భూమి క్రింద నీళ్ల యందు అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? భూమి క్రింద ఉన్న వారిలో కానీ అని అంటే భూమి క్రింద అనగా భూమి దాటిన తర్వాత ఇప్పుడు మనం 3 అంతస్తుల బిల్డింగ్లో మనం ఉన్నామని అనుకుందాం. అయితే మధ్య అంతస్తులో ఉంటే మన క్రింద ఏముంది? మన క్రింద ఇంకొక అంతస్తు ఉంది. మన క్రింద ఉన్న వారిలోని కానీ అంటే అర్థం ఏంటి? మన క్రింద మన కాళ్ళ కింద ఉన్న మట్టి అని మనం తీసుకోం. క్రింద అనగానే మన క్రింద ఉన్న వారిలో అని మనం సంబోధించే అర్థం ఏంటి? క్రింద ఒక లోకం ఉంది, ఆ లోకంలో మనుషులు ఉన్నారు. అందుకని అంటున్నాడు, అందుచేతన పరలోకం మంది ఉన్న వారిలోని కానీ అదే పై ఆకాశం, భూమి మీద కానీ అంటే పైన ఆకాశం క్రింద ఉన్నది భూమి, భూమి క్రింద ఉన్న వారు అంటే పాతాళ లోకం, 3వ లోకం. అదే ఇంకా ఇలా ఇదే మాటని ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తున్నాడో చూద్దాం. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ. ఇక మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2-3 వచనాలు. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రితట 3వ ఆకాశమునకు కొనుపోబడిన. ఇలా 3 ఆకాశాలు ఉన్నాయి. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అంది కానీ భూమి కింద నీళ్ళు అందే అని కానీ అందుచేతన పరలోకమందు ఉన్న వారిలోని కానీ భూమి మీద ఉన్న వారిలోని కానీ భూమి క్రిందన కానీ అని అన్నాడనంటే 3 ఆకాశాల గురించి మాట్లాడుతున్నాడని మీరు మర్చిపోకూడదు. 3వ వచనం మనం చూద్దాం. 2వ కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనం. అట్టి మనిషిని నేను ఎరుగుదును అని అన్నాడు. అతడు పరదేశంలోని కొనుపబడి అని అంటే 3 లోకాలు ఉన్నాయి. 3 లోకాలు అని అనగా 3 ఆకాశాలు ఉన్నాయి. 3 ఆకాశాలు అని అనగా 3 జలాల మధ్యన విశాలము కలిగిన 3 ఆకాశాలు ఉన్నాయి. 3 లోకాలు. పైన ఆకాశం అనగా పరలోకం, క్రింద భూమి అని అనగా భూలోకం, అలాగే భూమి క్రింద అనగా భూమి క్రింద ఉన్న లోకమే పాతాళ లోకం. ఇలా 3 లోకాల గురించిన నిజాలు బైబిల్ ఏనాడో చెప్పింది. మరి అది ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి. ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పింది 1998, 1996లో నాసా ఈసా శాస్త్రవేత్తలు చెప్పిన దాన్ని బట్టి ఈ ఆకాశానికి ఆవల అపారమైన జలరాశులు ఉన్నాయని వారు చెప్పిన మాటను బట్టి శాస్త్రం ఏదో సాధించిందని గొప్పగా చెప్పుకున్నారు. ఎంతో ప్రజాధనాన్ని వేయించేసి ఎంతో కష్టపడి కొన్ని వందల వేల సంవత్సరాలు వాళ్ళు కష్టపడి ఈ నిజాన్ని చెబితే, ఈ నిజాన్ని చెప్పడానికి వాళ్ళకి ఎంతో సమయం పడితే మరి బైబిల్ ఏనాడు ఏ పరిశోధన లేకుండా చెప్పిన బైబిల్ మాటలు ఎంత వాస్తవమైనవో మీరు ఆలోచించండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, బైబిల్ మాటలు అనేవి వాస్తవమైనవి, అవి ఏ మనిషి తప్పు పట్టలేనివి. ఇలా మనం ఆలోచిస్తే ఈ లోకాన్ని గురించి శాస్త్రవేత్తలు చెప్పింది ప్రపంచం నిజమని అనుకుంటే ఈ శాస్త్రవేత్తలు చెప్పకముందే ఆదికాండంలోనే అనగా క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల క్రితమే ఆకాశం అనగా జలాల మధ్యన విశాలమని అంటే ఆకాశానికి సరిహద్దుగా నీళ్లున్నాయని దేవుడు చెప్పాడు. ఆ నీళ్లనే నోవహు కాలంలో జలప్రలయం రప్పించడానికి దేవుడు ఆకాశపు తూములు విప్పి 40 దినాలు ప్రచండమైన వర్షాన్ని కురిపించినట్టుగా మనం చూడగలం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ లోకాలు ఉన్నాయి. ఎలా ఉన్నావో మీకు చెప్పాను. ఈ భూమి మీద మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళాలని అంటే ఏదో ఒక బస్సు ఎక్కాలి, అప్పుడు మనం ఆ ఊరిని చేరుకుంటాం. అలాగే ఈ లోకంలోనికి వచ్చిన మనం మరి ఆ లోకానికి వెళ్ళాలని అంటే మనం చావు తర్వాత వెళ్తాం. ఈ లోకంలో మనం బ్రతుకున్నంత కాలం మనం నడిచే మన నడవడికే ఏదో ఒక లోకాన్ని మనకి ఇవ్వడానికి కారణం అవుతుంది అన్నది మాత్రం మీరు మర్చిపోకూడదు. బుద్ధిమంతుడైతే క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోని వాళ్ళని పరమనకు పోయే అంటే పైకి వెళ్ళిపోయే
పైలోకమైన పరలోకానికి పోయే జీవ మార్గమున నడుచుకుని, అంటే ఇక్కడ మనం నడుచుకునే నడవడికలే మనల్ని పరలోకానికి తీసుకెళ్తాయి. ఆ జీవ మార్గానికి సంబంధించి నువ్వు నడుచుకుంటే పరలోకానికి వెళ్తావు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, దాని నడతలు మరణమునకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. వ్యభిచార స్త్రీ గురించి చెబుతున్నాడు. దాని నడతలు మరణమునకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అంటే వ్యభిచార దృక్పథంతో, ఆలోచనలతో ఈ భూమి మీద నడిచేవారి నడతలు ఎక్కడికి దారితీస్తాయో తెలుసు ప్రియమైన వాళ్ళారా? పాతాళానికి వెళ్ళిపోతాయి. పాతాళానికి చక్కగా చేరును అంటే ఈ భూమి మీద మనం నడిచే నడవడికే పాతాళమా నరకమా అనే ప్రయాణానికి దారితీస్తాయని మనం చెప్పచ్చు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ భూమి మీద జీవితాలు కలిగి ఉన్న మనం ఈ జీవితాన్ని ముగించుకున్న మరుక్షణమే మరో లోకానికి వెళ్ళిపోవలసిన వారం. అది దేవుడున్న లోకం, పరలోకం వెళ్ళాలని అనుకుంటే ఇక్కడ ఈ భూమి మీద దేవుడు చెప్పినట్టుగా జీవానికి పోయే మార్గాన్ని నడుచుకోవాలి. అది బుద్ధిమంతుల లక్ష్యం. తప్పనిసరి ఆ లోకాలు ఉన్నాయి. ఒకవేళ ఆ లోకాలు లేవనుకుని నీకు ఇష్టమైనట్టుగా సుఖం అనిపించి బ్రతికి ఈ భూమి మీద చచ్చిపోయావా? నువ్వు వద్దని అనుకున్నా, వెళ్ళనవసరం లేదని అనుకున్నా, లేవు అని అనుకున్నా తప్పనిసరి నరకానికి వెళ్ళిపోవాలి. అలాంటి భయంకరమైన లోకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు వచ్చి ఆ లోకాలు ఉన్నాయని ఆయన చెప్పడం జరిగింది. అలాగే మరి బైబిల్లో ఆ లోకాలను గురించిన వాస్తవాల్ని ఆయన డయాగ్రామ్ని, వాస్తవ రూపాల్ని మాటల ద్వారా మనకి చెప్పడం జరిగింది. అవన్నీ మీరు విన్నారు కాబట్టి ఉన్నాయని ఖచ్చితంగా నమ్మండి. అలా నమ్మకుండగా ఒకవేళ మీకు ఇష్టమైనట్టుగా ఈ భూమి మీద బ్రతికి చనిపోయారు. అలా చనిపోయాడు ఒక ఆయన. అతను ఎవరో మీకు తెలుసు. ఏంటంటే లోకాసు వార్త 16వ అధ్యాయం 23, 24, 26 వచనాలు మనం ఆలోచిస్తే, ధనవంతుడు ప్రతిదినం బహుగా సుఖపడుచుండేవాడు. ప్రతిదినం సుఖపడుచుండి ఏం చేశాడంటే ఆ లోకాల కోసం ఆలోచించలేదు, ఎవరు చెప్పినా పట్టించుకోలేదు. కానీ చనిపోయాడు, పాతాళ లోకంలో నరకంలోనికి వెళ్ళిపోయి అక్కడ బాధపడుతున్నాడు. అలాగే దేవుని కోసం కష్టం అనిపించిన లాజరు మనం ఆ సందర్భంలో మనం చూడగలం. అతను పరదేశంలోని కొనుకోబడి అబ్రహాము రొమ్మును ఆనుకుని నెమ్మది పొందుతున్నట్టుగా మనం చూడగలం. పాతాళ లోకంలో మనం ఆలోచిస్తే పాతాళ లోకంలోనే నరకం ఉంది, పాతాళ లోకంలోనే పరదేశం ఉంది. ఆ పరదేశంలోనేమో చావు తర్వాత లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకుని నెమ్మది పొందుతున్నట్టుగా మనం చూడగలం. అలాగే ఆ పాతాళ లోకంలో, నరకంలో భూమి మీద నా ఇష్టం అంటూ సుఖాన్ని అనుభవించిన ధనవంతుడు యాతన పొందుతున్నట్టుగా మనం చూడగలం. అతను తన నాలుకను చల్లార్చుకుని కోరి లాజర్ను పంపించమని అబ్రహామును వేడుకున్నాడు. అప్పుడు అబ్రహాము గారు ఏమన్నారో తెలుసా? కుమారుడా, భూమి మీద నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. భూమి మీద జీవితంలో నా ఇష్టం అంటూ సుఖాన్ని అనుభవించుకోవాలని అనుభవించిన వాడెవడైనా వాడి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల్లోని మనం ఆలోచిస్తే ధనవంతునికి పట్టిన గతే వాడికి పడుతుంది. అలాంటి గతి మీకు పట్టకూడదని అంటే యేసుస్వామి చెప్పిన మాటల్ని మీరు శిరోధార్యంగా నమ్మాలి, వాటిని అంగీకరించి తీరాలి. కన్న తండ్రి కలలు పండించటానికి భూమి మీదికి వచ్చిన కారణ జన్మనిది. పిల్లలే కావాలనుకుని భార్యనే కోరుకోలేదు, నిన్నే కావాలనుకుని నిన్నే వదులుకోలేదు. యేసును పంపాడు నిన్నే కాపాడాలని, తన ప్రేమను చూపాడు, తన మదిలో నీ ఉన్నావని సిలువల తెలిపాడు. నిన్ను రక్షించుటంత కష్టమని ఒంటరిగా తను ఉండలేక చేశాడు. నిన్ను తెలుసా? తండ్రి అనే ఆ పిలుపు కోసం నేను చేశాడు. ఇది తెలుసా?
కావాలనుకుని ఏ రోజు నిద్రపోలేదు. పిల్లలే కావాలనుకుని ఏ రోజు నిద్రపోలేదు. నిన్నే కావాలనుకుని అరచేతిలో చెక్కుకున్నాడు. యేసును పంపాడు నిన్నే కాపాడాలని. తన ప్రేమను చూపాడు, తన మదిలో నీ ఉన్నావని మనసే చెప్పాడు. పిల్లలంటే ఎంతో ఇష్టమని ఒంటరిగా తను ఉండలేక చేశాడు. నీకు తెలుసా తండ్రి అనే ఆ పిలుపు కోసం నేను చేశాడు. ఇది తెలుసా? కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాలు.